Hello, everybody. Welcome back to my Telugu vlog. This is about a basic thing that's going on in the Telugu states. తెలుగు ఛానల్ అని చెప్పాను కాబట్టి తెలుగులోనే మాట్లాడుతాను శుభ్రంగా. ఏం జరుగుతుందండి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ కాల్డ్ అఖండ తాండవం. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది ప్రొడ్యూసర్లు చేసిన తప్పు వల్ల బాలయ్యకి ప్రొడ్యూసర్లు అబద్ధం చెప్పి అప్పులున్నాయని చెప్పకుండా డైరెక్ట్ రిలీజ్గా చేసేద్దామని అనుకున్నారు. అప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ చెన్నైలో వాళ్ళ మీద కేసు పెడితే సినిమా హాల్ట్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమా 5వ తారీఖున రిలీజ్ అవుతుందని వేరే చిన్న సినిమాలు వాళ్ళ సినిమాల్ని 12, 25, 31 అలా ఈ మంత్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ సుమారు 25 సినిమాలు ఈ సినిమా మీద డిపెండ్ అయ్యి వాళ్ళ డేట్స్ ఫిక్స్ చేసుకుని ఉన్నారు. అలాంటప్పుడు ఈ సినిమా హాల్ట్ పడింది. ఈ సినిమా హాల్ట్ పడడంలో తప్పు లేదు. కాకపోతే ప్రొడ్యూసర్స్ 1 వీక్లో ఆ డబ్బులు కట్టేసి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రెషర్ పెట్టడం వల్ల డిసెంబర్ 12న మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 11th నుంచి ప్రీమియర్ స్టార్ట్ అంట. టికెట్ రేట్స్ పెంచట్లేదు లక్కీగా, అట్లీస్ట్ ఇన్ ద యుఎస్. ఐ డోంట్ నో ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మన సంగతి నాకు తెలియదు, కానీ ఇక్కడైతే టికెట్ రేట్లు పెంచట్లేదు. ద పాయింట్ ఇస్, ఈ యొక్క పెద్ద సినిమాని సపోర్ట్ చేయడానికి మొత్తం ఇండస్ట్రీ ఉంది కదా. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద 25 అదర్ స్మాల్ ఫిల్మ్స్? చచ్చిపోవడమేనా? వాళ్ళకి ఇంకొక 1 వీక్ ఆగితే మళ్ళీ సంక్రాంతి సినిమాలు వచ్చేస్తాయి. అవి పెద్ద సినిమాలే అన్ని. రాజా సాబ్ కానీ, చిరంజీవి గారి సినిమా కానీ, అ లాట్ ఆఫ్ అదర్ మూవీస్ ఆర్ కమింగ్. రవితేజ గారి సినిమా, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ సినిమా. ఈ సినిమాల మధ్యలో ఇవన్నీ తట్టుకోగలుగుతాయా? ఎందుకండి ప్రొడ్యూసర్స్ మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి ఒక పక్కా తేదీ డిసైడ్ చేసుకుంటే ఆ తేదీకి రిలీజ్ చేయడం నేర్చుకోండి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న సినిమాలకు వస్తాయి. ఇప్పుడు మీరు మీ సినిమాని రిలీజ్ చేసుకుంటారు, గట్టిగానే పైకి వెళ్ళిపోతారు, డబ్బులు వచ్చేస్తుంటాయి, మీకు అన్నీ అయిపోతాయి. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ మూవీస్ హూ కుడ్ హ్యావ్ డన్ రియలీ 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 వెల్ దాన్ అఖండ? అఖండ గ్యారంటీగా ఆడుతుందో నాకైతే తెలియదు. గోయింగ్ విత్ ద graphics and going with the acting, the action sequences, ila tala tippi ala lepi ila padeste, I don't know if all these things will work. But whatever Akhanda has done to small films is not right. That's my opinion. What do you guys think about this? Ee matter meeda mee opinion enti comment box lo pettandi. I'll take it, but I have the responsibility to tell it to you guys that Akhanda Tandavam has done damage to other small films. Jai Hind.